హాయ్ హలో ఆరోగ్యానికి ఎంతో మంచి ఐటెం అండి ఇది రాగి పిండితో చేసిన జంతికలండి. చాలా టేస్ట్గా ఉంటాయి. పిల్లలు తినొచ్చు, పెద్దలు తినొచ్చు. అందులో షుగర్ పేషెంట్లకి చాలా రుచిగా ఉండే ఈ రాగి పిండి జంతికలు ఎలా చేయాలో సింపుల్గా ఈజీగా మనకి నచ్చే విధంగా మనం చేసుకోవచ్చండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీనికి కావలసిన పదార్థాలు ఓన్లీ సోడిపిండి ఉంటే చాలండి. అదేనండి, మేమైతే సోడిపిండి అంటాము, కానీ అసలు ఇది రాగి పిండి. నేను నీళ్ళు మరగబెట్టుకుంటున్నాను. ఒక గ్లాస్ నీళ్ళు మరగబెట్టుకుంటున్నాను. ఒక కప్పు పిండి తీసుకుంటున్నానండి. నీళ్ళు మరిగి చల్లారి పెట్టుకోవాలి కొంతసేపు. అందులోనే కొంచెం సాల్ట్ వేసేస్తున్నాను. ఎందుకంటే మనం కలిపేటప్పుడు సాల్ట్ వేస్తే కలవదు, కాబట్టి ఈ వేడి నీటిలోనే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ప్రొసీజర్: ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు సోడిపిండి తీసుకోవాలి. అదేనండి, రాగి పిండి తీసుకోవాలి. రాగి పిండి తీసుకున్న కప్పుతోటే ఆ కప్పులో సగం గోధుమ రవ్వ, సూజీ ఉంటుంది కదండి, గోధుమ రవ్వ, అది ఒక హాఫ్, చూసారు కదా, ఇక హాఫ్ వేసుకోవాలండి. సరిపోయినంత కారం వేసుకోవాలి. మీకు నచ్చితే నువ్వులు వేసుకోవచ్చు, వాము వేసుకోవచ్చు. నేను అవేటి వేయకుండానే మీకు చూపిస్తున్నాను. మీకు ఈ టేస్ట్ బాగా ఉండాలి అంటే, ఇంకా బాగా టేస్ట్గా కావాలంటే నువ్వులు వేసుకోవచ్చు, వాము కూడా వేసుకోవచ్చు. ముందుగా మీకు సింపుల్గా ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను. నేను గోరువెచ్చటి నీటిని కలిపేసి ఇప్పుడు నేను ఈ పిండిలో కలుపుకుంటున్నాను. ఇది ముద్దగా అయిన తర్వాత మనకి కొంచెం కారం వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు జంతికల గొట్టం ఉంటుంది కదండి, ఈ జంతికల గొట్టంలో మనకి నచ్చిన షేప్లో మనకి ప్లేట్స్ ఉంటాయి కదా, ఆ షేప్లో మనం జంతికలు వేసుకోవాలి, కలుపుకోవాలి. ఉప్పు సాలపోతే కొంచెం ఉప్పు వేసుకోవచ్చు. మీకు నువ్వులైనా వామైనా వేసుకోవచ్చండి, మీకు నచ్చితే. ఇప్పుడు కళాయి పెట్టుకొని కళాయిలో ఆయిల్ వేసి నేను జంతికల గొట్టంలో ఇలా స్టార్ వచ్చిన జంతికలు వేస్తున్నానండి. మీకు నచ్చిన జంతికలు ఏవైనా వేసుకోవచ్చు. నేనైతే స్టార్ వచ్చింది వేస్తున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఈ జంతికల గొట్టంలో వేసుకొని చిన్న చిన్న జంతికలుగా వేసుకొని ఆయిల్లో సిమ్లో డీప్ ఫ్రై చేయండి. అప్పుడు అవి బాగా వేగుతాయి అన్నమాట. పెద్ద మంట పెట్టేసామనుకోండి, మాడిపోయి లోపట వేగవు, క్రిస్పీగా ఉండవు. అందుకనే సిమ్లోనే మనం ఈ జంతికల్ని వేపుకోవాలి. షుగర్ పేషెంట్లకి అయితే చాలా మంచిదండి. రాగిపిండి అంటే షుగర్ పేషెంట్లకి చాలా మంచిది కదా. సింపుల్గా ఈజీగా ఇలాంటి జంతికలు ఒక్కసారి మీరు చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటాయి. రాగిపిండి జంతికలు.